సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాలోతు కవిత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు మాయమాటలు చెప్పి ఓటు వేయించుకుంది అన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 పెన్షన్ ఇవ్వలేదని, ఏం హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదన్నారు. పెంట చేసుకున్న పేద మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేస్తామని తూతూ మంత్రంగా చెక్కులు పంపిణీ చేశారని విమర్శించారు. గతంలో మహిళలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్కులు 3 నెలలకే బౌన్స్ అయ్యాయన్నారు. అవే చెక్కులను మొన్న మహిళా దినోత్సవం రోజున అందజేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం ఆ చెక్కు అయినా ఇప్పుడు పాస్ అవుతుందా లేదా అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మీరు మహిళలకు చేసిందేమీ లేదు అని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళలందరి తరపున డిమాండ్ చేశారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే, సరే ఏం ప్రాబ్లం రండి అని చెప్పేసి వేదిక పైన నుంచి పిలిచి అడిగితే ఆ పిల్లలు చెప్పినట్ట, సార్ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో నేను చదువుతా ఉన్నా, కానీ మాకు ఇప్పుడు 10th అయిపోతుంది, మాకు తల్లి లేదు తండ్రి లేదు, చూసుకునేటువంటి వాళ్ళు లేరు, దీన్ని మీరు ఇంటర్ డిగ్రీ దాకా చేస్తే మాకు ఇక్కడ రక్షణ ఉంటుంది, మేము చదవగలుగుతామని చెప్పేసి చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఇంటర్ డిగ్రీ కాలేజెస్గా కూడా ఎన్హాన్స్ చేసి ఆడపిల్లలకు అండగా నిలబడినటువంటి వారు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆడపిల్ల మరి డెలివరీకి వెళ్తే కూడా మనకు ఆ డెలివరీకి వెళ్ళేటువంటి బస్సు కూడా ఫ్రీగా ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆడపిల్లలు ఉంటే 13,000, యువపిల్లలు ఉంటే 12,000 ఇచ్చినటువంటి మరి నాయకుడు మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోజు న్యూట్రిషన్ ఇచ్చి గర్భిణీ ఉన్నటువంటి తల్లి మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి మంచి పౌష్టికారం న్యూట్రిషన్ ఇచ్చినటువంటి వారు మరి కేసీఆర్ గారు చెప్పేసి గుర్తు చేస్తాను. వీటన్నిటికంటే ఏంటంటే ఆడపిల్ల బయటికి పోతే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అనేటువంటి పరిస్థితులు వస్తే సపరేట్గా విమెన్ సేఫ్టీని ఏర్పాటు చేసి, చీటింగ్స్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా నిలబడేది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తు చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి కనుగొనబోతాను. మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మరి ఆ రోజు ప్రభుత్వంలోకి వస్తే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. వస్తున్నాయా? ఇక్కడ ఎవరైనా మహిళలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? రానటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి, వచ్చేటువంటి వాళ్ళు చేతులు తీస్తారు. ఎవరికి రాలేదా? మరి పక్కన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మన ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి మా మహిళలకు 2,500 ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా? ఈ రోజు మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలని ఈ రోజు ఆలోచన చేసుకుంటే మరి 14 నెలల్లో ఒక్కొక్క నెలకు 2,500 రూపాయలు అంటే దాదాపు ఒక్కొక్క మహిళకు 35,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆడపిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే మేము స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు మన పిల్లలకి ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? ఎవరికి స్కూటీలు కాదు. కానీ ఇక్కడ మాత్రం మెట్టు కుమార్ యాదవ్ గారు దాదాపు ఒక 20 మందికి ఇచ్చింది, ఇంకా 20 మందికి ఇస్తామని చెప్పి గొప్ప మనసున్నటువంటి కుమార్ యాదవ్ గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. ఈ రోజు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్ని అబద్ధాలే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తప్ప. మహిళలకు నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే విషయం మాత్రం ఒక్క మాట కూడా కరెక్ట్ గా చెప్పలేదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ రోజు మనకి సోలార్ ప్లాంట్ ఇస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్చెరులో ఇంత అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చాలా పెద్ద ఎత్తున మన కుమార్ యాదవ్ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో పటాన్చెరులో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తి కూడా మీ అందరి తరఫున కుమారులకు వారి సతీమణి గారిని కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా. వేదిక పైన నాతో పాటు అంటే మా అందరికీ ఆదర్శంగా తీసుకునే
మహిళామణి మాజీ మంత్రులు అక్క సుందరలక్ష్మారెడ్డి గారికి, అక్క మన సుమిత్ర గారికి, మరియు భూపారెడ్డి గారి సత్యనారాయణ గారు, గీతక్క గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, సింధు గారికి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మా తోటి మహిళలు, మా చాలా ఉద్యమకారులు, 2001 నుంచి పనిచేసిన ఉద్యమకారులు, మళ్ళా నేను కూడా జయశ్రీ అనుకోండి, జయశ్రీ గౌడ్ కూడా చెప్తా ఉన్నాను. అక్క జయశ్రీ టీం అంతా కూడా ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా వాళ్ళలో ఒక 10 మంది ఉంటారు. ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఇక్కడ పట్టాలు సక్సెస్ కావాలంటే ఈ మహిళా టీం కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పి సమాధానం చెప్తాము. మనకు ఫీల్ ఉంది. మా ఊళ్ళో ఎట్లుందంటే అందరూ వ్యవసాయంలో పల్లెకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే అది ఎంత కన్నుల పండుగ ఉందంటే నాకు అనిపిస్తుంది మొత్తం అదరగొడుతున్నాం. మన బ్రహ్మాండం ఉంది. ఫ్యూచర్ ఇంకా మా ఆడబిడ్డల ఆస్తులు పూర్తిగా మీకు ఉంటాయని కొడతా ఉన్నా. ఇవాళ పొద్దున మీకు అనుకోని అతిథి అయిపోయింది వాళ్ళు. ఎందుకంటే పొద్దున హరిశ్చంద్ర వచ్చిన పనులు అలాగే పోయి ఉంటుంది అర్థం పోవని ఆలోచన ఉన్నారు అక్కడ అని. వెంటనే హరిశ్చంద్ర అంటే అమ్మా నాకు ఏడు పని ఉంది, ఈ కుమార్ యాదవ్ ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతిసారి అన్న ఇవాళ మా దగ్గర మా మహబూబాద్లో కూడా మహిళా దినోత్సవం కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పిన. నువ్వు మీ దగ్గర ప్రతిసారి అటెండ్ అవుతావు కానీ ఒకసారి పట్టాలు చదివి కుమార్ యాదవ్ వాళ్ళు చేసే కార్యక్రమం అందరూ కూడా ఆదరణ మనల్ని మనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఎందుకంటే పెద్దల మధ్య మనం చూస్తున్నాం కాబట్టి మనకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఉండేనో మాట్లాడుతున్నామా, ఎందుకంటే సమయం లేదు, మనోజ్ కవిత గారికి మీటింగ్ ఉంది వెళ్ళాలి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 13 ఏళ్ళ ఉద్యమం చేసిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ దేశం లేనట్టు చూడండి, ఆయన ఆలోచన విధానం ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా దేశంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. ముఖ్యంగా మా ఆడపడుచులకు మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. అందులో మహిళల కోసం కళ్యాణ లక్ష్మి అంటే చూడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలను ఏదో ఒక మేలు చేయాలి. ఏది చేసినట్టయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో